మోడీ గారు రాబోయే కాలంలో పేపర్ లీకులకి అవకాశం లేకుండా చేయటం కోసం ఒక స్పెషల్ టాస్క్ ఫోర్స్‌ని ఏర్పాటు చేశారు. దానికి ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నందన్ నిలేకని సారథ్యం వహిస్తారు. ఇస్రో మాజీ చైర్మన్ సోమనాథ్ లాంటి వాళ్ళు ఆ టాస్క్ ఫోర్స్‌లో ఉన్నారు. చాలా పెద్ద పెద్ద వాళ్ళు, చాలా గొప్ప గొప్ప వాళ్ళు, ఏమాత్రం అవినీతికి అవకాశం లేదు అనుకున్న వాళ్ళు, జీవితంలో మచ్చలేని వాళ్ళు ఈ టాస్క్ ఫోర్స్‌లో ఉన్నారు. నిజమే. కాదనేది కాదు. కాపోతే వీళ్ళు పేపర్ లీకులు ఆపగలరా? అసలు నేనేమంటానంటే, ఇప్పటి వరకు పేపర్ లీకులకి కారణమేంటి? పరిష్కారం ఎక్కడుంది? అనే చర్చ జరగలేదు అంటా నేను. పేపర్ లీకులు ఆగాలి అంటే, పేపర్ లీకులు ఎందుకు జరుగుతున్నాయి? మార్కుల కోసం జరుగుతున్నాయి. ర్యాంకుల కోసం జరుగుతున్నాయి. ఈ మార్కులు, ర్యాంకులు అనేది చాలా ఇంపార్టెంట్ మన ఎడ్యుకేషన్ విధానంలో ఇప్పుడు చాలా ఇంపార్టెంట్. వీటిని చూపించే కార్పొరేట్ విద్యా సంస్థలు ఓ పెద్ద విద్యా వ్యాపారాన్ని నడుపుతున్నాయి. లక్షల కోట్ల రూపాయల వ్యాపారాన్ని నడుపుతున్నాయి. ఈ లక్షల కోట్ల రూపాయల వ్యాపారానికి ఈ ర్యాంకులు, మార్కులు అనేది కొలమానాలు. ఎవరికైతే ఎక్కువ ర్యాంకులొస్తాయో, ఎవరికైతే ఎక్కువ మార్కులొస్తాయో ఆ విద్యా సంస్థల వ్యాపారం 3 పువ్వులు, 6 కాయలు కాదనుకుంటా. 3 కాయలు, 6 పువ్వులు అన్నట్టుగా వర్ధిల్లిద్ది. కదా! కాబట్టి అంటే విద్యా వ్యాపారం పెద్ద ఎత్తున వర్ధిల్లటం కోసం, పెద్ద ఎత్తున చేయటం కోసం ర్యాంకులు గావాలి, మార్కులు గావాలి. ర్యాంకులు, మార్కులు కావాలి అంటే పేపర్‌లో ఎలాంటి క్వెషన్స్ వస్తున్నాయో ముందే తెలుసుకోవాలి. వాటిని పిల్లల చేత బట్టి పట్టించాలి. దానికోసం పేపర్ లీకులు జరుగుతున్నాయి. ఇప్పుడు ఆ విషయం మీద అసలు ఎవడన్నా చర్చిస్తున్నాడా? ఈ పేపర్ లీకులు ఆగాలంటే ఒకటే ఒక మార్గం. విద్య అనేది ప్రభుత్వం చేతుల్లో ఉండాలి. ప్రైవేట్ చేతుల్లో ఉండటానికి వీల్లేదు. ప్రైవేటు విద్యా విధానాన్ని రద్దు చేయాలి. కార్పొరేట్ విద్యా విధానాన్ని రద్దు చేయాలి. విద్య పూర్తిగా ప్రభుత్వ పరం కావాలి. అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా విద్య అనేది పూర్తిగా ప్రభుత్వం చేతుల్లోనే ఉంది. కావాలంటే మీరు చెక్ చేయండి. అమెరికా చెక్ చేయండి. యూరోప్‌ని చెక్ చేయండి. నేనేమి కమ్యూనిస్ట్ కంట్రీస్‌ని చెక్ చేయమని చెప్పట్లా. క్యాపిటలిస్ట్ కంట్రీస్‌ని కూడా చెక్ చేయండి. విద్య పూర్తిగా ప్రభుత్వం చేతుల్లోనే ఉంది. అలా ఉంటేనే విద్య బాగుంటది. మనిషి మనిషిలా తయారవుతాడు. లక్షలు ఖర్చు పెట్టి చదివిస్తే మనిషి ఒక రోబోలా తయారవుతాడు. మనిషి మనిషిలా తయారు కాడు. ఇప్పుడున్న చదువులు నాలెడ్జ్ ఇచ్చే చదువులు కాదు. ర్యాంకుల కోసం, మార్కుల కోసం, ఉద్యోగాల కోసం, డబ్బుల సంపాదన కోసం ఉన్నటువంటి చదువులు అంతే. ఇయాల చదువులు మార్కులు, ర్యాంకులు, ఉద్యోగాలు, వ్యాపారాలు, డబ్బులు సంపాదించడం ఇది మాత్రమే మనకు చెప్తాయి. అంతేగాని విలువలు, సమాజం, ఆదర్శాలు, సాంప్రదాయాలు, పద్ధతులు, జీవన విధానం ఇదేమీ మన చదువులు చెప్పవు. కావాల్సిన నాలెడ్జ్‌ని చెప్పవు. మన చదువులు బతకటానికి పనికిరావు. డబ్బు సంపాదించడానికి మాత్రమే మనకొస్తాయి. ఈ డబ్బు సంపాదనలో భాగంగానే ఈ ఈ పేపర్ లీకులు ఇవన్నీ కూడా దాంట్లో ఒక భాగం. కాబట్టి ప్రభుత్వం చేతుల్లోనే విద్య ఉంటే ఈ సమస్యలన్నిటికి పరిష్కారం దొరికిద్ది. ఒక్క పేపర్ లీకులకే కాదు. చాలా సమస్యలకి ఆహ్, సొల్యూషన్ దొరికిద్ది. ప్రభుత్వం చేతిలో విద్య ఉంటే పేపర్ లీకులు జరగవు. నాలెడ్జబుల్ చదువొస్తది. మనిషి మనిషిలా తయారవుతాడు. విలువలతో పెరుగుతాడు. మంచి జీవనాన్ని నేర్చుకుంటాడు. మన సంస్కృతి, సాంప్రదాయాలు, పద్ధతులు తగ్గట్టుగా మనిషి తయారవుతాడు. ఒక్క మాటలో చెప్పాలంటే మనిషి మనిషిలాగా ఉంటాడు. సో, చాలా సమస్యలకి పరిష్కారం ప్రభుత్వం చేతిలో విద్య ఉండటం. ఇది తప్ప మిగతా చర్చంతా జరుగుతుంది. అంటే జరగాల్సిన చర్చ తప్ప మిగతా చర్చంతా జరుగుతుంది.